కాలి పిక్కల్లో రక్తనాళాలు ఉబ్బినట్లే పురుషుల్లో కొంతమందిలో బీజాల్లోని రక్తనాళాలు కూడా ఉబ్బుతూ ఉంటాయి. ఈ రకమైన పరిస్థితిని వెరికోసిల్గా పిలుస్తారు. సాధారణంగా ఈ సమస్య 20 ఏళ్లు పైబడిన మగవారిలో చూస్తూ ఉంటాం. ఇందుకు కారణాలేవైనా వెరికోసిల్ మూలంగా బీజాల్లో నొప్పి, వాపుతో ఇబ్బంది పడుతూ ఉంటారు. వెరికోసిల్ను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో వీర్యకణాల ఉత్పత్తి, నాణ్యతలో తేడాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. వెరికోసిల్కు ఆయుర్వేద వైద్యం చెప్తున్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా చాలా మందికి కాళ్ల పిక్కల్లో ఉండే సిరలు ఉబ్బి పైకి లావుపాటి వానపాముల్లా కనిపించడం చూస్తుంటాం. వీటినే వెరికోస్ వెయిన్స్ అంటారు. ఇలాంటి సిరలే వృషణాల్లో ఉబ్బితే దానినే వెరికోసిల్ అంటారు. నిజానికి వెరికోసిల్ ఫలానా కారణం వల్ల వస్తుందని చెప్పడానికి ఇప్పటిదాకా ఎలాంటి రుజువులు లేవు. అయితే వృషణాలకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల్లో వాల్వ్స్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల నిలిచిపోయిన రక్త సరఫరా కారణంగా సిరల్లో ఉబ్బడం అన్నది సంభవిస్తున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. ఈ వెరికోసిల్ వీర్యకణాల నాణ్యతను దెబ్బతీస్తుందని, సంతాన సాఫల్యత అవకాశాలను కుంటుపరుస్తుందని భావిస్తారు. అయితే ఇందులో కొంత మాత్రమే నిజం ఉంది. మన సంప్రదాయ వైద్యమైన ఆయుర్వేదం వెరికోసిల్ని శిరగ్రంథి వ్యాధిగా పిలుస్తుంది. వారికోసిల్ అనేది పురుషులకు మాత్రమే వచ్చేటువంటి ఒకానొక ప్రత్యేకమైన వ్యాధి. ఇది దాదాపు 10 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వరకు ఎవరికైనా రావచ్చు. 2 to 12% ఆఫ్ ద యంగ్ పీపుల్లో ఈ వ్యాధి బారిన పడినట్టుగా సైంటిఫిక్ డేటా చెప్తుంది. ముఖ్యంగా ఇది ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఏమీ ఉండదు. కాకపోతే కొంతమంది లోపల ఈ మధ్య కాలం లోపల టెస్టిక్యులర్ పెయిన్ అని ఒక రకమైన అనీజీ స్క్రోటం లోపల బీజాలలో ఒక రకమైనటువంటి మైల్డ్ పెయిన్ అనేది నోటీస్ చేయడం జరుగుతున్నది. అసలు ఈ వారికోసిల్ ఏంటి, మగవాళ్ళకి ఎందుకు వస్తుందంటే, మగవాళ్ళు టెస్టిస్ పైన ప్యాంప్రిఫామ్ ప్లెక్సస్ ఆఫ్ వీన్స్ టెస్టిస్లో ఉండేటువంటి చెడు రక్తాన్ని తీసుకుపోయే వ్యవస్థ. ఈ చెడు రక్తాన్ని తీసుకుపోయేటువంటి వ్యవస్థ టెస్టిస్ మీద ప్యాంప్రిఫామ్ ప్లెక్సస్ అనేటువంటిది కొబ్బరి పీచులాగా తయారై ఉంటుంది. అది ఈ డీఆక్సినేటెడ్ బ్లడ్ను టెస్టిస్ నుండి తీసివేస్తూ ఉంటుంది. అట్లాంటి ప్యాంప్రిఫామ్ టెస్టిక్యులర్ వెసల్స్ లోపల డైలటేషన్, టార్చువస్ అంటే వాచిపోయి ఉబ్బిపోయి ఉన్నప్పుడు తప్పకుండా ఆ టెస్టిస్ లోపల సర్టెన్ మోడిఫికేషన్ జరుగుతున్నాయి. ఈ మోడిఫికేషన్స్ జరిగి సెమన్ యొక్క ప్రొడక్షన్, స్పెర్మటోజెనిసిస్ లోపల మార్పులను, ఆ సంఖ్యను తగ్గించడానికి, ఆ సెమన్ యొక్క స్పర్మ్ యొక్క క్వాలిటీ, క్వాంటిటీని అది ఎఫెక్ట్ చేస్తుంది. సో డిఫరెంట్ ఫ్యాక్టర్స్, హార్మోనల్ ప్రొఫైల్ నార్మల్గా ఉంటుంది, టిష్యూ యొక్క హైపాక్సియా లెవెల్స్ నార్మల్గా ఉంటాయి. కాకపోతే ద రోల్ ఆఫ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ని కనుక చూసినట్టయితే చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, వీళ్ళల్లో ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా అవుతున్నాయి. ధాత్వాగ్ని సరిగా లేనప్పుడు యాంటీ ఆక్సిడెంట్స్ యొక్క ప్రొడక్షన్ తగ్గిపోతుంది. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసేటువంటి ఈ అగ్ని యొక్క ఫినామినాను మనము ఆయుర్వేదం ద్వారా, ఆయుర్వేద కోణంలో కనుక చూసినట్టయితే ఈ వారికోసిల్ను మనము 100% కంట్రోల్ చేయొచ్చు. సాధారణంగా అల్ట్రాసౌండ్ తీసినప్పుడు ఎంతో కొంత గ్రేడ్ వెరికోసిల్ కనిపించడం సర్వసాధారణమే. అంత మాత్రానికే గాబరా పడిపోవాల్సిన పని లేదంటారు డాక్టర్లు. వెరికోసిల్ ఉన్నవారిలో వృషణాల్లో కాస్త అసౌకర్యంగా అనిపించడం, వృషణాల్లో నొప్పి రోజు గడిచే కొద్దీ బాగా ఎక్కువ అవడం, కూర్చున్నప్పుడు, నిల్చున్నప్పుడు నొప్పి ఎక్కువ అవడం, పడుకున్నప్పుడు ఆ నొప్పి తక్కువ అవడం కనిపిస్తుంటాయి. అధిక బరువు ఉన్నవారిలో వెరికోసిల్ కనిపించే అవకాశాలు కాస్త ఎక్కువగా ఉంటాయి. వెరికోసిల్ ఎక్కువ గ్రేడులో ఉన్నప్పుడు అది వీర్యకణాల్ని తీసుకెళ్లే నాళాల మీద, అలాగే బీజాల మీద కొంతమేరకు ఒత్తిడి కలుగచేసి శుక్రకణాల ఉత్పత్తిని ప్రభావితం చేసే ప్రమాదం ఉంటుంది. అదే జరిగితే అది సంతాన సాఫల్యత అవకాశాలను కూడా కొంతమేరకు ప్రభావితం చేస్తుంది. వెరికోసిల్ వ్యాధికి ఆయుర్వేద వైద్యం తనవైన కొన్ని ప్రత్యేక చికిత్సల్ని చెబుతుంది. ఆయుర్వేదిక్ శమన చికిత్సతో పాటుగా సిద్ధమకరధ్వజవటి, ఆరోగ్యవర్ధిని, మనకు స్వర్ణభస్మతో ప్రిపరేషన్స్ను కాంచనార గుగ్గులతో చేర్చి ఇవ్వడము ఒక ఎత్తు. ఇది ఒక్కొక్క వైద్యునికి అనుభవానుసారంగా చేయడం.
దాంతోపాటుగా గత 10 సంవత్సరాలుగా నాన్ సర్జికల్ ఇంటర్వెన్షన్ అయినటువంటి లీచ్ థెరపీ ద్వారా మేము సక్సెస్ఫుల్ రిజల్ట్స్ని చూస్తున్నాం. ఈ లీచ్ థెరపీ ద్వారా హెరిడోనోజా మెడిసినాలిస్ అనేటువంటి లీచెస్ని బీజము అంటే టెస్టిస్ పైన 2 కానీ 3 కానీ అప్లై చేస్తాం. అది 20 to 30 minutes లోపల ఆ ప్యాంప్రిఫార్మ్ ప్లెక్సెస్లో ఉండేటువంటి బ్లడ్ను కొంత తీసేయడం, తర్వాత లీచెస్లో ఉండేటువంటి చాలా స్పెషాలిటీ ఏంటంటే వ్యాధికి అనుసారంగా తనలో ఉండే 100 ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ను తదనుగుణంగా 1 or 2 ప్రోటియోలైటిక్ అంటే ఏదైతే వ్యాధి స్పెసిఫిక్గా ఉందో దానికి విరుద్ధమైనటువంటి ఆ వ్యాధిని మనము నిర్వీర్యం చేయడానికి సర్టెన్ ప్రోటియోలైటిక్ చేసేటువంటి ఒకానొకమైన ప్రత్యేకమైన గుణము లీచెస్కు మాత్రమే ఉంది. ఆ ప్రోటియోలైటిక్ ద్వారా ఆ ప్యాంప్రిఫార్మ్ ప్లెక్సెస్లో ఉండేటువంటి కంజెషన్ను రిమూవ్ చేయడం, దాని ద్వారా తద్వారా డైలటేషన్ టార్చువస్ ఎంగార్గ్మెంట్ను తీసివేయడం ద్వారా పర్మనెంట్గా ఆయుర్వేదిక్ పారాసర్జికల్ లీచ్ థెరపీ ద్వారా మనము సర్జరీ లేకుండా అత్యుత్తమమైనటువంటి మనం రిజల్ట్స్ చూడడం జరుగుతున్నది. వెరికోసిల్కు ఆయుర్వేదంలో కొన్ని ప్రత్యేకమైన చికిత్సలు, ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. సమస్య ఇంకా తొలి దశలోనే ఉన్నప్పుడు ముట్టుకుంటే ముడుచుకుపోయే అత్తిపత్తి మొక్కను దంచి రసం తీసి నిత్యం పైపూతగా పట్టిస్తుంటే వెరికోసిల్ క్రమంగా తగ్గుముఖం పడుతుంది. బొప్పాయి ఆకు లేదా పండును కానీ మెత్తగా రుబ్బి పాలతో కానీ నెయ్యితో కానీ కలిపి నిత్యం బీజాలకు పట్టిస్తుంటే వెరికోసిల్ క్రమంగా తగ్గుతుందని చెబుతారు నిపుణులు. వెరికోసిల్ సమస్యకు ఆయుర్వేదంలో అశ్వగంధ తైలం, కరక్కాయల చూర్ణం వంటివి కొన్ని ప్రత్యేకమైన ఔషధాలు ఉన్నాయి. అలాగే చంద్రప్రభ గుళికలు, సుకుమారం కషాయం, చిరువిల్వాడి కషాయం మాత్రలు, హింగ్విష్ట కలేష్యం, త్రిఫలా గుగ్గుళ్ళు, కాంచనార గుగ్గుళ్ళు వీటిని డాక్టర్ పర్యవేక్షణలో కొంతకాలం పాటు వాడుకుంటే వెరికోసిల్ సమస్య చాలా వరకు తగ్గుతుంది.